ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మా ఆదిలాబాద్ మరీ ముఖ్యంగా పత్తి రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే నొక్కి మరీ చెప్తున్నా, బీజేపీ ఎమ్మెల్యే సీసీ అనే కేంద్ర సంస్థ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. గత ప్రభుత్వం మనం ఉన్నప్పుడు 13 క్వింటాలు కొన్నామన్నా, ఇప్పుడు దాన్ని తగ్గించి 7 క్వింటాలు కొన్నారు. ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు ఏమని చెప్పిండ్రు, ఇక్కడ నేను గెలిస్తే సీఎం కేసీఆర్ ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నా నాకు సంబంధం లేదు, నేను ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులను ఒప్పించి ఇక్కడ ప్రతి కార్యక్రమం అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. మరి కేంద్ర సంస్థ అయిన సీసీ మీ పరిధిలో ఉన్నప్పుడు దాన్ని 13 క్వింటాల నుంచి 7 క్వింటాలకు తగ్గించడం ఎట్లా? అదే 13 క్వింటాలని మీ రైతుల మీద ప్రేమ ఉంటే దాన్ని 17 క్వింటాలన్నా చెయ్యాలి. ఈ రోజు జైనత్ కావచ్చు, బేలా కావచ్చు, అక్కడక్కడ కొన్ని పొలాలలో పంట భూములలో 20 క్వింటాలు వస్తుందన్న. అలాంటిది 7 క్వింటాలు వేస్తే తగ్గిస్తారు ఎట్లా? ఈ రోజు రైతు నష్టపోతారు ఎట్లా? దీనికి తోడు ఇంకోటి ఏమనంటే మార్కెట్ షార్ట్ అయిన రోజు నేను కాదు కదా, సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో ఏమీ చెయ్యలేడు అని చెప్పిండు. నేను ఒక్కటి అడుగుతున్నా రైతన్న దగ్గర మీ తరఫున మీ ద్వారా, నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి రైతులకు ఏమీ చెయ్యలేరు అని పక్కా చెప్పిన తర్వాత నువ్వు ఉండేందుకు అంటున్నా. నీకు చాతనైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని పెంచాలా. మొన్న మా జోగురామన్న గారు ఎంపీ ఇల్లు ముట్టడిస్తే అప్పుడు హుటాహుటిన ఎక్కడ మాయిపులు వరుగుతాయని చెప్పేసి వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలొచ్చి ఇప్పుడు 12 క్వింటాలు చేసే ప్రయత్నాన్ని మొదలు పెట్టిండ్రన్న. అంతలో భాగంగా ఇంకా వాళ్ళ మీద దెబ్బ పట్టేట్టు ఈరోజు మీరు వస్తున్నారని చెప్పేసిన తర్వాత సీన్ సితారైపోయిందన్న. మీరు వస్తున్నారంటే సాక్షాత్గా మనకు ఎముడే వస్తున్నాడు, మనం మొగడేస్తున్నాం చెప్పేసి మీరు వచ్చిన తర్వాత మేము ఇలాగే వదిలిపెడితే రైతులందరూ మమ్మల్ని రాళ్ల బట్టి కొడతారని చెప్పేసి మీ భయానికి ఈరోజు మార్కెట్ బంద్ పెట్టిండ్రన్న. కేవలం కేటీఆర్ అన్న వస్తున్నాడనే ఒకే ఒక భయంతో ఈరోజు మార్కెట్ ని బంద్ పెట్టిండ్రు. నేను ఒక్కటి చెబుతున్నా, రైతుల కోసం రామన్న, రాబోయే రోజులలో రామన్న కోసం మనం రైతులందరం, మాయ మాటలు చెప్పి గజగర్ర గోకర్ర విద్యరని చెప్పి ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, మా రైతుల ఊసరు మేము నిడిచిపెట్టది. రాబోయే రోజులలో మిమ్మల్ని పక్క కూకటి వెలుగు సహా పెకిలిచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతు తీసుకోవడం తెలియజేస్తూ ఈ అవకాశం ఇది. థ్యాంక్ యూ.